ఇండియాలో రీసెంట్గా సైబర్ సెక్యూరిటీ రిపోర్ట్స్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఒకటి, మనం యావరేజ్గా 7,000 కేసెస్ ఇండియాలో నమోదవుతున్నాయి. అలాగే 59% బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఎఫెక్ట్ అయ్యాయి సైబర్ సెక్యూరిటీ వలన. సైబర్ సెక్యూరిటీలో స్కామ్స్, బిగ్గెస్ట్ స్కామ్స్ జరుగుతుంటాయి. ఒకటి జాబ్ స్కామ్స్. సో నార్మల్గా అన్ఎంప్లాయ్మెంట్ కానీ యూత్ని టార్గెట్ పెట్టుకుని ఈ ఫ్రాడర్స్ అందరూ కూడా ఈ జాబ్ స్కామ్స్ని మీకు ఇచ్చేస్తుంటారు. ఫస్ట్ మీకు ఎస్ఎంఎస్ కానీ లేకపోతే వాట్సాప్లో కానీ, ఎస్పెషలీ వాట్సాప్లో ఎవరైతే అన్యూజ్డ్ వాట్సాప్ ఉంటుందో వాటి నుంచి మీకు జాబ్ ఆఫర్స్ వస్తాయి. ఆ జాబ్ ఆఫర్స్ వచ్చిన తర్వాత మీరు ఆ వాట్సాప్ కాకుండా వేరే నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేయమంటారు. మీకు పెద్ద పెద్ద కంపెనీస్ పేర్లు చెప్పి అందులో జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తాము, లేకపోతే పర్ డే మీకు 3,000 రూపీస్ నుంచి 5,000 రూపీస్ వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు అట్రాక్ట్ చేస్తుంటారు. రెండు, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్. ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్లో ఎవరైతే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే ఫారిన్ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేయండి, అలాగా డిఫరెంట్ స్కామ్స్ ఉంటాయి. డిజిటల్ అరెస్ట్ అనేది మన ఇండియన్ లాలో లేదు. వాళ్ళు ఒక పోలీస్ డ్రెస్ వేసుకుని, అలాగే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక సిబిఐ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందో అలాంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసి వీడియో కాల్స్ ద్వారా చాలామందిని బెదిరిస్తూ ఉంటారు. మన ఇండియన్ లాలో అలాంటి డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. ఎవరైనా మీకు ఎప్పుడైనా అలాంటి థ్రెట్ చేసినప్పుడు ఇమీడియట్గా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, మీ నోన్ పర్సన్స్తో కానీ, అదర్వైజ్ డిపార్ట్మెంట్తో వెంటనే మీరు కాంటాక్ట్ చేసేటట్టయితే మీరు ఈ స్కామ్లో ఇరుక్కోకుండా ఉంటారు. డిజిటల్గా తెలియని పర్సన్స్ మోసం చేసినప్పుడు మీరు ఇమీడియట్గా ఆ కాల్ని కట్ చేయడం కానీ, లేకపోతే ఒకవేళ మోసం జరిగిన తర్వాత ఇమీడియట్గా మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసేటట్టయితే దాన్ని రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ నార్మల్గా సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ పెరిగితేనే ఇలాంటి స్కామ్స్ని మనం ఆపగలం. ఇలాంటి సైబర్ సెక్యూరిటీ టిప్స్ కోసం మన రాంబాబు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలను చూసేటట్టయితే మీకు ఈ సైబర్ సెక్యూరిటీ మీద చాలా టిప్స్ ఉపయోగపడేటట్టు ఉంటాయి.